ఆల్రెడీ ఇప్పుడు ప్రాథమిక ఛార్జ్ షీట్లో ఏదైతుందో 3-4 టైమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. దానికంటే ముందు కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో రాజ్ కసిరెడ్డి కూడా ఏదైతుందో ఎంటైర్ మనీ అక్కడికి పోయిందని చెప్పాడు, బిహైండ్ ఓవర్ ద తాడపల్లి. బట్ చెప్పడం జరిగింది కానీ ఎప్పుడైతే ఆ టైప్ చేసి సిగ్నేచర్ తీసుకుంటాడు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డుది, దాంట్లో ఈజ్ నాట్ అగ్రీ టు సైన్ చేయలే. అందుకోసం దాంట్లో మెన్షన్ చేశారు కీ మ్యాన్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పోయింది అనేది కూడా పేరు మెన్షన్ చేయకుండా చేశారు. మొన్న ఎప్పుడైతే ఈ గూగుల్ లుకౌట్ అండ్ ప్లస్ కాల్ డేటా రికార్డ్ అన్నీ ఏ ఫోన్ కంపెనీలు ఏవైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఎంటైర్ రాజకృష్ణరెడ్డి టీం షాప్లో ఉండే కుర్రోళ్ళది డాటా, తర్వాత ఈ మనీ మొత్తము ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్లో ఉన్నారు కదా, ఇంకా 4-5 అరెస్ట్ అయ్యేటోళ్ళు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో మొత్తము ఆల్ టోటల్ ఫస్ట్ ప్లాన్ చేసిందంతా సేమ్ సూట్ కేసుల కంపెనీ పెట్టి ఎట్లా మనీ చేయాలి అంతా ప్లాన్ ఇచ్చిందంతా విజయసాయి రెడ్డి, దాంట్లో అనుమానం లేదు. ఆయన ఇంట్లో మీటింగ్ అయిందని చెప్పిండు కదా, మళ్ళీ అక్కడ విజయవాడలో కూడా ఆయన ఇంట్లో మీటింగ్ అయిందని చెప్పిండు కదా. తర్వాత డిఫర్ అయ్యిండు, పార్టీలోకి వెళ్ళిండు, రాజీనామా చేసిండు. తో రాజ్ కసిరెడ్డిని కర్త కర్మ క్రియ అంతా మొత్తం అతనే, అంటే ఎవ్రీథింగ్ అతని కంట్రోల్. పరిచయం చేసిందే నేనని చెప్పిండు కదా, జగన్మోహన్ రెడ్డికి పరిచయం లేదని. ఈయన చెప్తేనే ఐటీ అడ్వైజర్ వేసిండు కదా, తర్వాతనే దీనికి కింగ్ పిన్ చేసిండు, ఏది లిక్కర్కు ఆయన టీమును చేసి మేనేజ్. మిథున్ రెడ్డి గారు ఏదైతుందో మంచి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళిద్దరి మిత్రుత్వం వల్లనే సిఎల్పి లీడర్గా 99 నుంచి 2004 ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సత్యనారాయణరావు గారు జిల్లా ప్రెసిడెంట్ వేస్తే చిత్తూరుకు, ఆయనే రాజశేఖర రెడ్డి గ్రూప్లో ఎప్పుడు రాలే, నాకు మంచి, నాకంటే వయసులో పెద్ద మంచి మిత్రుడు 76 నుంచి. తో బాబు గారని మన చిత్తూరు ఎమ్మెల్యే ఉండేవాడి బాబు, సమ్ రెడ్డి ఉంది కానీ బాబు అంటారు, సీకే బాబు. ఈయన రాజశేఖర రెడ్డి గ్రూప్లో ఉండి చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్గా ఉండి చిత్తూరు హెడ్ క్వార్టర్ కానీయలేదు సీకే బాబు రామచంద్రరెడ్డి గారిని. ఆ నియోజకవర్గానికి ఎంటర్ కానీయలేదు. చిత్తూరు డిస్టిక్ హెడ్ క్వార్టర్లో జిల్లా ఆఫీస్ ఉండాలి కదా, అన్ని నియోజకవర్గాలు తిరిగిన చిత్తూరు రానియలే. అటువంటిది రాజశేఖర రెడ్డి గారి సెకండ్ క్యాబినెట్లో 2009లో డ్యూ టు మిథున్ రెడ్డి వల్లనే అతనికి మంత్రి పదవి రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మంచి మిత్రులు. కొవ్వూరు ఏదో బై ఎలక్షన్ జరిగినప్పుడు నాకు రామచంద్రరెడ్డి గారు చెప్పాడు, మా వాడు అన్ని పోయి అక్కడ మొత్తం ఇన్ఛార్జ్ ఇచ్చిండు, మండలి కోట్లు ఖర్చు పెడుతున్నాడు, అదేదో ఓడిపోయింది. అప్పుడు నేను అనుకుంటున్నా అది టీడీపీ గెలిచింది, ఏదో అది కాంగ్రెస్ పార్టీ ఏదో ఓడిపోయింది. నాకు ఎలక్షన్లో జగన్మోహన్ ఏ ఎలక్షన్ కొవ్వూరు ఏదో కొవ్వూరు నాకు నెల్లూరులో వచ్చింది అది ఎలక్షన్. బెట్లు కూడా కట్టిండు కోట్లు అది అని చెప్తుంది. పిలేరు రామచంద్రరెడ్డి గారు 78లో జనతా పార్టీ అభ్యర్థిగా ఓడిపోయాడు. నీలం సంజీవరెడ్డి గారికి చాలా దగ్గరవాడు, టికెట్ ఆయనే ఇప్పించిండు రాష్ట్రపతిగా ఉండి. ఆయనే రాష్ట్రపతి భవన్లో 70 ఏళ్ళు అయిన తర్వాత నేను అనుకుంటున్నా ఆయన 80 వరకు 82 ఇప్పటి వరకు ఉన్నాడు, 82 వరకు అనుకుంటా. ఆయన రాష్ట్రపతి భవన్లో ఉండేవాడు పోయి రామచంద్రరెడ్డి. దాంట్లో రూమ్స్ ఉంటాయి, రాజ్భవన్లు ఎట్లుంటాయో దాంట్లో 100 రూమ్లు ఉంటాయి కావచ్చు. అప్పుడు ఫోన్లు ఇవి లేవు కదా, ల్యాండ్ ఫోన్ చేయాలంటే ఎక్స్చేంజ్ ఉంటుంది రాష్ట్రపతి భవన్లో. మనం ఓ రూమ్ నెంబర్ 10లో ఉన్నాడు అనుకోండి రామచంద్రరెడ్డి మనం కాంటాక్ట్ చేయాలి, రాష్ట్రపతి భవన్ చేసి కనెక్ట్ మీ రూమ్ నెంబర్ 10 రామచంద్రరెడ్డి ఆఫ్ తిరుపతి అంటే కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. అనుకోకుండా ఇంద్రసేన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే కదా, మొన్న చనిపోయాడు, ఆయన క్లోజ్. నాకు 76 నుంచి రామచంద్ర గారు వచ్చి 81లో మేము గుర్రాలు ఆడేవాళ్ళం. ప్రతి సంక్రాంతి ఎవ్రీ జనవరి 14th వస్తుంది. 81 అంజయ్య చీఫ్ మినిస్టర్ అయినాక ఇంద్రసేన్ రెడ్డి గారి తమ్ముడు హరినాథ్ రెడ్డి, వాళ్ళ బహుమతి ప్రభాకర్ రెడ్డి, ఇంకొక అజర్ అని ఇక్కడ విజయనగర్ కాలనీలో కార్పొరేటర్ అండి చనిపోయింది అనుకోండి, వాళ్ళ నల్లకుంట ఉంటుండే. మేమందరం అక్కడ ఆ డర్బీ రేస్ ఓన్ ఒపీనియన్ మలక్పేట కాదు మద్రాస్ వెళ్ళాం కార్లో, కొత్త అంబాసిడర్ కారు ఎవరో ప్రజెంట్ చేశారు మన ఆంజనేయ పీరియడ్ అప్పుడు. స్పోర్ట్స్ కౌన్సిల్ స్పెషల్ రిప్రజెంటేటివ్ అయితే అంబాసిడర్ కారు ఎవరు
ఆయనకు ప్రజెంట్ చేసింది ఎవరు మిత్రుడు. ఆ కార్ తీసుకొని పోయినాం. రెడ్ చిఫ్ట్ అండ్ ఓన్ ఒపీనియన్, డబ్బులన్నీ ఖతం. పెట్రోల్ తిరుపతి వరకు ఉన్నది. తిరుపతికి వెళ్ళి ఈయన ఆర్ఎన్బి కాంట్రాక్టర్ ఉండే, ఓ రైల్ ట్రాక్ ఉంటుండే. ఆ రైల్ ట్రాక్ కిందికి వెళ్ళి పోవాలి. దాంట్లో బస్సులు కానీ లారీలు ఓన్లీ కార్లే పోతాయి. పోతే టిఫిన్ పెట్టి తెల్లారంగా వెళ్ళి 6:30 గంటల టిఫిన్ పెట్టి డబ్బులు ఇచ్చి తిరుపతి కొండపై ప్రసాదాలు అంటే పెట్రోల్ హైదరాబాద్ చేరే వరకు మాకు తిండి, కొండపై పోయి ఆ టికెట్లు ఏదో ఉంటాయి కదా తీసుకుంటానికి ఎవ్రీథింగ్ చేశాడు. ఆయన హోటల్ ఉండే, ఒక స్టార్ హోటల్ తిరుపతి బస్ స్టాండ్ పక్కకి ఇప్పుడు తీసేశాడు. కేఎల్ఆర్ ఏదో సంథింగ్ ఉండే వాళ్ళ తండ్రి పేరు మీద కంపెనీ కూడా వాళ్ళ పేరు మీద ఉంటుంది. దాంట్లో పోతే మేము పోయి తిరుపతి కొండ మీద 89 ఆయన ఒక మనిషి రోజు వెళ్ళేవాడు. అలా చేసే హోటల్ ఉండి మనం ఈ నుంచే ₹1 దాంట్లో తీసుకునేవాడు కదా. మంచి మిత్రుడు, మంత్రి అయినా కూడా కలిసాము. ఏదో అక్కడ యాగం అయితే అంత మీరు ఏదన్నా ఇవ్వండి ప్రకాష్, పెద్ద హాల్ ఉంది తనది అక్కడ, బ్రహ్మాండమైన హాల్, ఏది సిటీ సెంటర్లో బిగ్ వన్. దాన్ని కూడా అనుకోకుండా అప్పుడు ఇదేంది కోవిడ్ వచ్చింది, అది కాలేదనుకోండి. తో కొడుకు వలన మంత్రి వచ్చింది, తమ్మునికి తంబలపల్లి ఎమ్మెల్యే వచ్చింది. ఆ అభిమానం కోసం ఎప్పుడైతే విజయసాయిరెడ్డి పక్కకి వెళ్ళిపోయాడో, ఒక నమ్మకస్తుడు ఉండాలి కదా. రాజకేశ్ రెడ్డి విజయసాయిరెడ్డి పరిచయం చేసినాడు కొత్తగా వచ్చినాడు, ఒక ఇంటి ఓన్ బ్రదర్ లెక్క. తో ఇతను ఏదైతుందో ఆ ఫ్రెండ్షిప్ దాంట్లో అటాచ్ అయిపోయింది. లేకపోతే ఈ లిక్కర్ దాంట్లో నేను అనుకుంటున్నా ఆయన ఆజమాయిష్ చేసేవాడు కాదు. వాళ్ళు కూడా ఆర్థికంగాని చాలా ఎక్కడికో వెళ్ళిపోయారు. వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టారు. వైట్ మనీ బిగ్ కాంట్రాక్టర్స్, వాళ్ళ బాబాయ్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ ల్యాండ్ బ్యాంక్స్ ఏదైతుందో ఉన్నాయి వాళ్ళకు. ఇట్స్ ఎ కంఫర్ట్. అతన్ని ఎంపీ చేశారు రాజంపేటకి వెళ్ళి. కడపలో రెడ్డి ఉండగా రెడ్డి అది ఆ సీట్ కాదు ఎప్పుడు. వాళ్ళ బాబాయిని తంబలపల్లి ఎమ్మెల్యే ప్లస్ రాజశేఖర దగ్గర మంత్రి అయ్యింది, మళ్ళీ ఇక్కడ మంత్రి అయ్యింది కదా. ఇక్కడ ఇద్దరికి టికెట్లు వచ్చినాయి కదా. బాబాయ్కి వచ్చింది 14లో, ఆయనకు ఎంపీకి వచ్చింది కదా, 2 సార్లు గెలిచింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బాబాయ్ కూడా గెలిచింది కదా ఎమ్మెల్యే. తో ఆ అభిమానం కోసం మిథున్ రెడ్డి దీంట్లో ఎప్పుడైతే విజయసాయి రెడ్డి పక్కకి వెళ్ళాడో అట్లా చెప్పాడు, అంతా టేక్ ఓవర్ చేశాడు. నిన్న నేను రాత్రి టీవీలో చూస్తూ ఉంటే, అంటే మిథున్ రెడ్డి ఎక్కడైతే 6 సిట్టింగ్లు 7 సిట్టింగ్లు హైదరాబాద్ లేనియో, ఈ రాజకేశ్ రెడ్డి వాళ్ళు ఉన్న ఈ ప్లేస్ ఒకసారి ఇది మన పెద్దమ్మ గుడి దగ్గర, ఒకసారి రోడ్ నెంబర్ 12, ఒకసారి నార్సింగ్, అవన్నీ టోటల్ టైమింగ్ గేమింగ్ ఫోన్ ఎవరెవరు అయింది అనేది పేరుతో సహా ప్రింట్ చేసేది అవుతుందో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ దాంట్లో ఆ ఛార్జ్షీట్లో ఉంది. అలాగే ఈ గూగుల్ లుకౌట్ కాక ఈ మొత్తం కాల్ డేటా రికార్డ్ అన్ని కంపెనీస్ తీసుకొని ఈ ఫోన్స్ అన్ని డిస్ట్రాయ్ చేసేసాడు. ఎవరు రాజకేశ్ రెడ్డి ఎప్పుడైతే గవర్నమెంట్ టీడీపీ వచ్చిన తర్వాత అందరి ఫోన్ టోటల్ ఇతని దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరి, బట్ ఆల్ లిస్ట్ ఆమె ఇతనే ఇంట్రడ్యూస్ చేశాడు. ఎవరు అనుష అనేది ఏదైతుందో ఈ కంపెనీ ఈ మొత్తం ఈ ట్రాన్సాక్షను ఈ కాల్ ఏదైతుందో కాన్ఫరెన్స్ కాల్ చేయడము, తర్వాత ఏ డిపోలో ఎంత ఆర్డర్ తీసుకోవాలని ఇచ్చి ఏదైతుందో రాజకేశ్ రెడ్డికి ఏదైతుందో, ఈమె ఎక్కడో కంపెనీలో పనిచేసింది, ఈయన కంపెనీలో పనిచేసిందేమో, ఇతనే చేస్తే ఆమె కంటిన్యూ అయింది. ఆమెను పోలీస్ ట్రాప్ చేసింది. మ్యాక్సిమము ఆయనే ఇచ్చాడు అవుట్పుట్ అంత. ఎవరు విజయసాయి రెడ్డి బయటకు వచ్చి చెప్పిండు కదా, నేను రేపు బట్టలు ఇప్పుతా అన్నాడు కదా. 100 కోట్లు కూడా శరత్చంద్ర రెడ్డి మా బంధువుతోటి ఇప్పించిన, వైట్ మనీ ఇప్పించిన, కొన్ని ఇవ్వలేదు, ఎందుకంటే ఇంకా కొంత ఒరిజినల్ కూడా రావాలని కూడా చెప్పిండు కదా. అలాగే ఈ అమ్మాయి ఏదైతుందో ఈ మొత్తము ఈ కంపెనీ అఫేర్స్ ఏదైతుందో డాటా ఎంటర్ చేసేదైతుందో ఆర్డర్స్ ఏది ఏమి ఇవ్వాలి అనే సంగతి అనేది ఇక్కడ ఒక అసిస్టెంట్ షఫీ ఎవరో ఉన్నారట, షఫీ అసిస్టెంట్ ఆఫ్ రాజకేశ్ రెడ్డి. ఆమెకు ఈ పిల్ల ఆయనకు రిపోర్ట్ ఇస్తే రాజకేశ్ రెడ్డికి పోతుండే ఇన్స్ట్రక్షన్స్. టోటల్ ఈ డిపోలో ఫోన్లు కానీ ఈ పర్సన్స్ ఫోన్లు కానీ టోటల్ లిస్ట్ అంతా ఆమె ఇచ్చింది. అది పెద్ద ఎసెట్ అయిపోయింది. ఆమె చిన్న ఎంప్లాయీ, పోలీసు వాళ్ళు భయపెట్టించుంటారు, అమ్మ లేకపోతే నువ్వు జైలు పోతావు అని. నేచురల్ కదా, ఎవరినైతే భయపెట్టిస్తారు. 3rd డిగ్రీ అయితే ఇప్పుడు లేదనుకోండి, ఏ విధంగా లొంగ తీసుకోవాలో లొంగ తీసుకుంటారు. తో ఈ విధంగా ఏదైతుందో ఇప్పుడున్న నేను అనుకుంటున్నాను, నేను నిన్న రాత్రి బాగా ఫాలో అయ్యాను. నేషనల్ ఛానల్, ఎన్డీటీవీ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియా టుడే, టైమ్స్ నౌ, ఇంకేదో వచ్చిన 5 టెరఫిక్
డిబేట్స్ అండ్ డ్యామేజ్ ఆఫ్ ఇది మొత్తం లిస్టు ఇవన్నీ వచ్చినాయి. అన్నీ మనకు పత్రికల్లో ఈ లోకల్ టీవీలలో కూడా ఏదైతుందో చార్ట్ 305 పేజీలు. గుంటూరులో 7 డన్ అంటే 6 ప్లేసెస్ హైదరాబాద్, ఒకటి ఎమ్మెల్యే కాలనీ, ఒకటి రోడ్ నెంబర్ 12, ఒకటి నార్సింగి. గుంటూరులో ఒకటే. గుంటూరు ఆపరేట్ చేసింది ఓన్లీ ఎలక్షన్ అప్పుడే, డబ్బులు వచ్చినాయి డిస్ట్రిబ్యూట్ ఓన్లీ ఎలక్షన్ పీరియడ్లే, ఓన్లీ ఎలక్షన్ అంటే షెడ్యూల్ ఇష్యూ అయినాకన్నా షెడ్యూల్ ఇష్యూ కాకముందు. ఇక్కడనేమో డబ్బులు రావడం చేయడం. అక్కడ పనిచేసే వాచ్మెన్లు, ఆ అపార్ట్మెంట్ ఉండేది, ఏ కారు వస్తుండే, ఆ కారు ట్యాక్సీ కారు వచ్చిందా, ఆ కారుని ట్రాప్ చేసిండ్రు. టోటల్ 250 మంది సాక్షులు ఏదైతుందో చేసి ఈ 305 పేజీలు తయారు చేసిండ్రు. పగ్గడ్బందీగా సిస్టమేటిక్గా. అందుకో మీరు చూడండి, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు మిథున్ కానీ, ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, రాజకేశ్ రెడ్డి కానీ ఛాన్స్ ఇక్కడ వాళ్ళు నోటీస్ ఇచ్చి వచ్చినప్పుడే అరెస్ట్ చేస్తుండే. వాళ్ళకు సుప్రీంకోర్టు వరకు ఛాన్స్ ఇచ్చారు. హైకోర్టులో రాలే, సుప్రీంకోర్టు రాలే. ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టు పోయిండో లేదో కానీ ఎవరికి బెయిల్ రాలే, ఏది అన్సిపెంట్ బెయిల్ రాలే, అందరు అరెస్ట్ అయ్యారు. అంటే ఆదర బాదరగా చేయకుండా సిస్టమేటిక్గా చేసి మొన్నటి వరకు సస్పెన్స్లో పెట్టి అంత అయిన తర్వాత నిన్న ఇచ్చిన ప్రాథమిక ఏదైతుందో ఛార్జ్షీట్లో ఇంకో 20 రోజులని మళ్ళీ అన్నట్టుగా పత్రికలో వచ్చింది. 20-30 రోజులు. నేను ఒక మిత్రునితో మాట్లాడినప్పుడు ఇంకా 2-3 ఛార్జ్షీట్ కూడా వేయచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇష్యూ చేస్తారు, ఈ 20 రోజుల లోపలనే చేయొచ్చు. ఆయన కూడా అడ్స్పైర్ పోతారు అనుకుంటా. సేమ్ వీళ్ళకి ఎట్లయిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేర్ ఈజ్ నో క్వశ్చన్. బెయిల్ అనేది ఇంకొంతంటే ఈజ్ ఆయన ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక ఎక్సైజ్ పాలసీ ఎట్లయితుందండి? అంతకుముందు బ్రివరీస్ కార్పొరేషన్, హోల్సేల్ గవర్నమెంట్, రిటైల్ వెండర్స్. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నది. భారతదేశంలో కశ్మీర్ టు కన్యాకుమారి టు కశ్మీర్ మ్యాక్డాల్ ఎక్కడైనా దొరుకుతుంది. నాకు తెలిసినంత వరకు 68-69 నుంచి మ్యాక్డాల్ బ్రాండ్ వింటున్నాను నేను. కింగ్ ఫిషర్ బీర్, బడ్వైజర్ అంటే తర్వాత వచ్చింది అమెరికా పేరు అనుకోండి. ఈ 3 బ్రాండ్లు, ఇంకేమున్నాయి 5-6 బ్రాండ్లు లేనిది ఎక్కడన్నా ఏదైనా ఒక వైన్ షాప్ ఉంటుందండి. అంటే గుట్టలు, కాశ్మీర్ కాదు, ఇక్కడ వైజాగ్ గుట్టలు కానీ ఈ బ్రాండ్ దొరుకుతుంది కదా. తర్వాత వచ్చింది ఈ టీచర్సు, ఈ బ్లాక్ పెప్పర్స్ అని. టీచర్స్ అంటే స్కాచెస్ అనుకోండి, బ్లాక్ లేబుల్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, రెడ్ లేబులు, శివాశ్రీగలు, ఇప్పుడు అన్నీ జానీ వాకరు ఇవన్నీ వచ్చినాయి. మొదలు లేకుండే కదా స్కాచ్, నో క్వశ్చన్ ఆఫ్ సేల్, ఓన్లీ నోటిఫైడ్ షాప్సే, ఓన్లీ అదే ఎయిర్పోర్ట్సే షాప్స్లు ఉండే కాదు. ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చేసింది, డిఫరెంట్ అయిపోయింది. తో ఈ బ్రాండ్ని క్లోజ్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 18 to 19 ఒక 3 months 4 months తర్వాత తెలిసిన మ్యాక్డాల్ విస్కీ 25 లక్షల కేసులు, 25 lakhs కేసెస్ ఆ 4 months 5 months పీరియడ్, 18 to 19 బిట్వీన్ ఏదో చెప్పారు. నేను రాత్రి నిద్రపోకుండా చూస్తూ పోతున్నా, బట్ మైండ్లో పెట్టుకున్నాను. 25 lakhs కేసెస్ అమ్ముడు పోయింది. 22-23 అదే పీరియడ్, సేమ్ పీరియడ్ అంటే 4 సంవత్సరాల తర్వాత పెరగాలి కదా. తో డిమాండ్ ఉండేది, డిమాండ్ మ్యాక్డాల్ విస్కీ, పీటర్ స్కాట్, మ్యాక్డాల్ విస్కీ ఎక్కువ. తర్వాత ఇప్పుడు బ్లాక్ పెప్పర్ ఇవి వచ్చింది అనుకోండి, టాప్ సేల్ ఉంటారంట. నేను కూడా హోల్సేల్ చేశాను కదా. ఎంత? 5 lakhs ఆర్డర్ ఇచ్చారు. 5 lakhs కేసెస్, 5 lakhs కేసెస్. కేసు అంటే ఫుల్ బాటిల్ అయితేనేమో 12 ఉంటాయి, హాఫ్ అయితేనేమో 24 ఉంటాయి, క్వార్టర్ అయితే 48 ఉంటాయి. దాన్ని కేసు అంటారు. ఒక బాక్స్లో ఫుల్ అయితేనేమో 12 వస్తాయి, హాఫ్ అయితే 24 వస్తాయి ఒక బాక్స్, క్వార్టర్ అయితే 48 ఉంటాయి. 25 lakhs. అట్లా మోర్ దాన్ ల్యాక్స్ కాదు, 50 కోటి, మోర్ దాన్ 50 lakhs బీర్ ఉంటుంది. బీర్ ఇంకా ఎక్కువ ఉంటుంది, 50 lakhs 1 crore పైన ఉంటుంది. అటువంటిది 55% ఒక 7-8 బ్రాండ్లు కలిపి పర్చేజ్ ఆర్డర్ ఉంటే వీళ్ళ పీరియడ్లో ఓన్లీ 5%. ఈ వీళ్ళు ఏదైతే బ్రాండ్స్ ఓన్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు మ్యాక్డాల్ విస్కీ ఉంది, బాటిల్ అట్లే ఉంటుంది. మ్యాక్డాల్ విస్కీ కలర్ లేబుల్ అట్లే ఉంటుంది. మ్యాక్డాల్ MOCDWELL అనుకోండి, ELL బదులు 1L ఉంటుంది, లేకపోతే LA ఉంటుంది అంతే.
ఈ వరకే స్టాప్ చేస్తారు. అంటే ఎవరు ముడుపులు ఇస్తే వాళ్ళకే ఆర్డర్. 3-4 అయితే వీళ్ళే తీసుకొని నడిపారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్పీవై రెడ్డిది నంద్యాల ఉంది, 100 కోట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పాడు నేను ఇప్పించిన. ఆయనకు వర్కింగ్ క్యాపిటల్ అది మూతపడి ఉండే, వర్కింగ్ క్యాపిటల్ లేకుంటే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. నందిని పైప్స్ అని ఫేమస్ కదా, ఎస్పీవై రెడ్డి పైప్స్ ఏమో అగర్బా కొట్టిస్తాడు, అంత లాస్ అయిపోయిండు. ఆయన హెల్త్, పిల్లల ప్రాబ్లం, పాలిటిక్స్లో వచ్చి కొలాప్స్ అయిపోయాడు. అయితే 100 కోట్లు ఇప్పించిండు నాకు, వైట్ మనీ, 61, 41, ఒకటి కంపెనీ నుంచి ఒకటి పర్సనల్ అకౌంట్. శరత్చంద్ర గారు బంధువు కదా. తో కొన్ని కంపెనీలు వీళ్ళే టేక్ ఓవర్ చేసి ఈ రాజకాశి రెడ్డి ఏదైతుందో కంట్రోల్ చేసి ఈయన బ్రాండ్కు ఈయనే కొన్ని బ్రాండ్లు ఏదైతుందో మొదలు ఇది అఫీషియల్ మీటింగ్ గూగుల్ లుక్అవుట్లో ఎవరు కూర్చున్నారు, ఏ రూమ్లో కూర్చున్నారు, ఎవరు రూమ్ పేరు మీద బుక్ అయింది అనేది ఏదైతుందో హయత్లో మీటింగ్ అయింది ఆగస్టులో. ఈ హోల్సేల్ ఆగస్ట్ సెప్టెంబర్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్టోబర్ పాలసీ చేసి 12% ఏదైతుందో ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అంత కాదన్నారు, 12 ఇవ్వండి, 12 పోయి 20 అయిపోయింది. అది కూడా లుక్అవుట్లో మొత్తం హోల్సేల్ ఎవరైతే ఈ డిస్టిలరీస్ను. ఇంకోటి వీళ్ళు ఏమంటున్నారు, డిస్టిలరీస్ మేము ఇవ్వలే, అన్నీ చంద్రబాబు ఇచ్చారు. ఓకే, ఆయన ఇచ్చినే, కానీ ప్రోడక్ట్ ఏదైతుందో ఈ పేర్లు ఉన్న ప్రోడక్ట్ భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? ఇక్కడ ఏ ప్రోడక్టు ఆల్మోస్ట్ ఆల్ మీరు మ్యాక్డల్ విస్కీ అంత రేట్లు పెట్టింది కదా. చీప్ లిక్కర్ ఏదైతుందో ఓన్లీ 100 రూపీస్ 105 అమ్మిండు. వీళ్ళ పీరియడ్లో 238. నేను ఫోటో చూపెట్టాలంటే ఫోటో చూపెడతాను, ఒక నిమిషం ఆగండి. ఇప్పుడే మీకు నేను ఎన్నికల ముందు పోయాను, మీకు ఇదివరకు కూడా చూపాను కదా, ఇది చూపాను కదా మీకు, 1 మినిట్లో చెప్తాను. అక్కడ నేను షాపులోకి పోయాను, తర్వాత తాగేటోళ్ళు ఏంది ప్రాబ్లమ్స్ ఏంది అనేది కూడా తెలుసుకున్నాను. 230 రూపాయలండి మినిమం రేటు. అది ఈవినింగ్ అయిందంటే ఏమవుతుందంటే, ఈవినింగ్ అయిపోయిందంటే అది 7 తర్వాత ఈ 230 అయిపోయిందంటారు, 320 పేరు చేంజ్ అంతే. ఎందుకంటే వాడు ఆ కూలీ డబ్బులు తీసుకొని వస్తాడు 700-800, ఇక వానికి ఇమ్మీడియట్గా కావాలి. మధ్యాహ్నం మన దగ్గర క్యాష్ ఉండదు కదా. ఇగో ఈ విధంగా ఏదైతుందో దోపిడీ చేయడం జరిగింది. ఇగో ఇది ఎంఆర్పి 230 అంటే మినిమం. ఇగో ఇతను ఎట్లా ఉంటుంది, దీంతో ఏమవుతుంది, ఇది ఒరిజినల్గా 2 తాగితేనే నిశ వస్తుంది. సార్ ఇది ఒక్కటి తాగితేనే నిశ వస్తుంది, ఇది నకిలీది, ఒరిజినల్ 2 తాగాలి 100 రూపాయలతో. ఇట్లా ఉంటుంది సార్ మాకు రేటు. ఈ సార్ పైసలు ఇవ్వకపోతే ఏదైతుందో మేము సాయంత్రం ఏదైతుందో పోవాలంటే ఇది 320 అయిపోతుంది. ఇంకోటండి, నగదు అనేది ఎక్కడ ఉంటుంది సార్, 10 రూపాయలకు ఏదైతుందో ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వచ్చేసినాయి, డిజిటల్ వచ్చింది. 1000 రూపాయల పర్చేజ్ చేస్తే నగదు దాదాపు 99,000 కోట్లు, అంటే 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ బిజినెస్ తీసుకున్నది. క్యాష్ ఎక్కడ ఉందా అండి ఇది? ఈ సిస్టంలో వచ్చింది. మోడీ గారే ఎడ్యుకేట్ చేసి గవర్నమెంట్ ఏదైతుందో అంతా ఈ సిస్టమ్ రావాలి. నోట్లు చంద్రబాబు గారు చెప్తున్నాన్ని, అది మొదలు హరీష్ గారే నా సిద్దిపేటలో మొత్తం చేస్తున్నాను చేసిండు కదా, అదంతా అయిపోయింది అనుకోండి, ఎంత ప్రచారం జరిగింది. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ సిస్టమ్ పెట్టిండు. ఇంకోటి, అంతకుముందు ఆటోమేటిక్ కంప్యూటరైజ్ చేసి ఏదైతే డిమాండ్ సేల్ ఉంటుందో సేల్ బట్ట ప్రకారం ఆర్డర్ ఏదైతుందో ఆటోమేటిక్గా ఆర్డర్ ప్లే చేస్తుంది. బట్ వీళ్ళు ఏం చేసిండు, ఆ సిస్టమ్ తీసేసి మాన్యువల్ పెట్టేసిండు. అసలు నగదుకును ఫోన్పేకో, గూగుల్కో, డిజిటల్ పేకు ఏం డిఫరెన్స్? నగదు అనేది ఎందుకు బోర్డు పెట్టారు, నగదు ఎందుకు తీసుకున్నారు, వాట్ ఈస్ ద రీజన్? పోనీ ఈ బ్రాండ్లు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, పక్క రాష్ట్రం కేరళ కానీ, మద్రాసులో కానీ ఈ బ్రాండ్లు ఎక్కడన్నా ఆ డిస్టిలరీ సప్లై ఇచ్చిందా? చూపాలి కదా, దానికి జవాబు చెప్పాలి కదా. తో ఈరోజు ఏదైతుందో ఇంకా ఇప్పుడు ఆయన పేరేంది, మొన్న నడిపాడు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు కదా, రావు సాబ్ పేరు శ్రవణ్. ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్లో ఇంకా 5 ఈ కసిరెడ్డి బ్యాచ్ వాళ్ళని అనుకుంటున్న ఏప్రిల్ నుంచి అప్ స్కాండింగ్. ఏప్రిల్ నేను మేలో ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడు ఆ పేపర్ ఉన్నప్పుడు మే 22 చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మనం రికార్డ్ చేసాం. ఒకటి నేను విజయవాడలో ప్రెస్ మీట్ చేశాను. ఒకటి ఇదే ఆ రోజు వచ్చిన పేపర్లో పతాక తీసుకొచ్చి
మన వైఎస్ఆర్పీ వాళ్ళు చేస్తే ఛాలెంజ్ ఎక్కడ వస్తారో రండి, అసలు ఈ సిస్టమ్ ఎందుకు ప్రజలకు మీరు చెప్పవలసిన అవసరం ఉంది, ఈ బ్రాండ్లు ఎందుకు కిల్ చేసిండ్రు. అంటే గోల్ప్రకాష్ గారు లాస్ట్ మంత్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వచ్చు జూలై ఎండ్ చెప్పారు. అప్పటికే ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో ఇప్పుడు వచ్చింది, అప్పుడు చార్జ్ షీట్ లో లేదు కూడా రాలేదు. లేదు, మనం మే లాస్ట్ విజయవాడకి వెళ్ళి వచ్చినాక చేసినాం. May 22 అంటే మనం May 27కో 28కో ఇప్పుడు చేసాం. మనం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయం, దీంట్లో పకడ్బందీగా ఉంది, దీంట్లోకి వెళ్ళి తప్పించుకోలేడు. విజయవాడలో చెప్పాను, మీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను, ఇంకో యోయో కూడా చెప్పాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీంట్లో అరెస్ట్ అవుతారు. దీంట్లో ఎవిడెన్స్ ఏదైతుందో ప్రాపర్గా ఉంది, ఇవన్నీ ఏదైతుందో పకడ్బందీగా చేస్తుండ్రు, తొందరపడడం లేదు. మీరు ఏదో అడగబోతున్నారు కానీ ఒకటి, ఈ పాలసీ అనేది సీఎం కాకపోతే ఈ పాలసీ ఎందుకు చేంజ్ అవుతుంది సీఎం నోటీసులు లేకుండా? ఈ పాలసీ వల్ల ఏం బెనిఫిట్ అయింది? ఇంకోటి, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో అయింది మద్య నిషేధము సంపూర్ణ దశల వారి, నెక్స్ట్ ఎలక్షన్లో సంపూర్ణ మద్య నిషేధం పోతాడు, 24 ఎలక్షన్లో సంపూర్ణ మద్య నిషేధం పోతుంది. దశల వారీగా అది చేస్తా, ఎడ్యుకేట్ చేస్తా. షాపులను తక్కువ చేసిండు. రేట్లు ఎందుకు పెంచడం అంటే రేట్ ఏదైతుందో మామూలు వాడు ఎఫర్ట్ చేయకుండా ఏదైతుందో తాగడం తక్కువ కావాలని కాలే కదా. ఓ బెల్ట్ షాపులు మాత్రం, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కనుక, గవర్నమెంట్ వాడు దాంట్లో వానికి మస్తు ప్రాఫిట్ వస్తుంది కనుక, ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మిండు కనుక బెల్ట్ షాపులు పెట్టే అవకాశం లేకుండే. ఇప్పుడు షాప్ తీసుకున్నవాడు సేల్ చూపాలంటే వాడు హయ్యెస్ట్ బిట్టింగ్ చేసేసిండు. వానికి ఇన్కమ్ రావాలంటే ఊర్లలో 10, 15, 20 అడుగు తీయాలి కదా. 6 బట్టల కంటే ఎక్కువ వేయద్దు, క్యారీ చేయొద్దు, రూల్ ఉంది కొంత ఎక్సైజ్. కొన్ని బెల్ట్ నడుపుకుంటానికి ఊళ్ళల్లో ఇస్తున్నారు. ఇప్పుడు బెల్ట్ అనేది ఇది కాంగ్రెస్ పీరియడ్లో, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా బెల్ట్ నడిచింది కదా. రోజానైతే దాని మీద మూమెంట్ అన్నది కదా. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రాజశేఖర్ అన్న 2004 వరకు నుంచి 10 వరకు ఉన్నాడు. బెల్ట్ షాపులు ఎక్కడ బంద్ కాలే కదా, బెల్ట్ షాపుల మీద ఎక్కడ రైట్ జరగాలి కదా. బెల్ట్ షాప్ అనేది లేకపోతే సేల్ ఇంత ఉండదు కదండి, ప్రభుత్వానికి ఇన్కమ్ రాదు. తర్వాత ఈ రెంటల్ కూడా, ఇన్కమ్ అంటే రెంటల్ రాదు, సేల్ మీద నీకు 60% గవర్నమెంట్కి వచ్చేది. బ్రివరీస్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇది కదా. ఇక్కడ ఒక వింత, బ్రివరీస్ కార్పొరేషన్కి ఒక వాసుదేవ రెడ్డి అంటే ఎండీ చేశారు, మేనేజింగ్ డైరెక్టర్. అతన్నే డిస్టిలరీస్ లైసెన్స్ ఇస్తారు కదా, ఎక్సైజ్కి ఇచ్చేది ఆయన చేసింది. ఉంటుందా అండి ఇది? ఇదేమో బిజినెస్, అదేమో అడ్మినిస్ట్రేషన్. రెండు ఒకరికి ఇచ్చినట్టు ఎందుకు ఇచ్చారు? ఈ డీలర్స్ ఏదైతుందో భయపడాలి. డిస్టిలరీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి, లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం, లైసెన్స్ రిన్యూవల్ చేయమంటే ఇంత అన్యాయం అండి. ఏది ఏమైనా పకడ్బందీగా జరిగింది. నిన్న మిథున్ రెడ్డి గారికి కోర్టులో నాయకులందరూ చెప్తున్నారు, ఇది అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు అని చెప్తున్నారు. నాగార్జున రెడ్డి గారు నిన్న హైకోర్టులో అతన్ని నోటీస్ ఇచ్చి అరెస్ట్ రిమాండ్కి తీసుకున్నప్పుడు ఏ పేపర్లన్నా టీవీలన్నా వచ్చిందన్న ఇది అక్రమము, సో సెక్షను, ఇతని ప్రమేయం లేదు, ఎక్కడ ఏం ఆధారాలు లేవు అని ఎక్కడన్నా చిన్న ఆర్గ్యుమెంట్ చేసిండండి నాగార్జున రెడ్డి గారు? ఏమడిగారు? నెల్లూరు జైలుకు పంపితే లేదు, పార్లమెంట్ ఉంది, వై కేటగిరీలో 8 మంది గన్మెన్ ఉన్నారు, జైల్లో భోజనంకి ఏదైతుందో ఇంటి భోజనము చేయాలి. నెల్లూరు, నాట్ గుంటూరు, నాట్ చిత్తూరు, నాట్ రాజమండ్రి, నాట్ వైజాగ్, నెల్లూరు. అంటే అంత సీనియర్ అడ్వకేట్ పెట్టినట్టు ఏది ఏమైనా మిథున్ రెడ్డి తండ్రి, నాకు మిథున్ రెడ్డి ఎప్పుడు నేను కలవలేదు, ఒకే ఒక్కసారి వాళ్ళ మేనత్త కూతురును నా ఫ్రెండ్ కొడుకు ఇచ్చారు, యూఎస్లో ఉంటారు. ఫలక్నామా ప్యాలెస్లో మ్యారేజ్ అయింది. ఒక 200 మంది, 200, జస్ట్ హార్డ్లీ 200. నేను మొదలైపోయాను, కూర్చొని ఎప్పుడు అడ్వాన్స్గా ఉంటాయి ఎక్కడైనా. గంటారెడ్డి గారు కూర్చోండి, ఫోన్లు చేసుకుంటా ఉన్నా, ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మిథున్. అప్పటికి పెద్దిరెడ్డి గారు వాళ్ళ తమ్ముని ఇంట్రొడ్యూస్ చేశాడు, వాళ్ళందరూ కలిసినాం అనుకోండి. నేను కోటిరెడ్డి నాకు మంచి ఫ్రెండ్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని అన్నాడు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా వచ్చాను అనుకోండి. తిరిగి ఆఖరకు తకాయించిండు. అంటే నన్ను ఆయన కలవాలి, ఇంట్రడక్షన్ చేసుకోవాలని వచ్చి ఇట్లా తట్టిండు. అంకుల్ నేను మిథున్ రెడ్డి అని చెప్తున్నాడు. ఎంపీ అయింది అప్పుడు. అది ఒకేసారి. వెరీ నైస్ పర్సన్,
నాకు రామచంద్రరెడ్డి గారి కుటుంబం అంటే గౌరవం. అన్నం పెట్టిన వాళ్ళు 10 సార్లు. ప్రయాణానికి పెట్రోల్కి లేకపోతే పెట్రోల్కు, టిఫిన్కి ఇచ్చి, దర్శనానికి ఇచ్చి, ఖర్చులు ఇచ్చి 81 15th 16th జనవరి 14th డర్బీ మేము 13 పోయాం. డర్బీ అయిన తర్వాత 15 మార్నింగ్ బయలుదేరాం. కస్మోపాలిటన్ క్లబ్లో ఉన్నాం మేము, ఎఫ్ఎంసీ మెంబర్. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు కూడా మేము కార్డ్ రూమ్ పక్కకే డైనింగ్ హాల్ ఉంటుంది. బ్రహ్మానంద రెడ్డి గారు కార్డ్స్ ఆడతారు. 81 14th ఆయన కూడా గుర్రాలు ఇక్కడ రేస్ కోర్స్ పోతుండే, అక్కడ కూడా రేస్ కోర్సు ఆయన ఆడి రాత్రి కార్డ్స్ ఆడడానికి వచ్చాడు. ఆ కార్డ్ రూమ్లో ఉండే మేము ఎత్తులో టాయిలెట్ పోయినప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు మేము నేనే నమస్కారం అని చెప్పాము. అప్పుడు నేను ఎమ్మెల్యే కాలే, దాని మీద మాకు తెలుసు, విద్యార్థి నాయకుడిని. ఇట్లా ఇంద్రసేన్ రెడ్డి గారి తమ్ముడు అని ఇంద్రసేన్ నాకు తెలిసాను. టాయిలెట్లో కలిసాడు బ్రహ్మానంద రెడ్డి గారు. 81 14th 15th మార్నింగ్ ఆయన దగ్గరికి మేము మబ్బులో బయలుదేరినాము. మద్రాసు నుంచి తిరుపతి దగ్గర కదా, పోతే టిఫిన్ పెట్టి పెట్రోల్కి ఇచ్చి, తిరుపతి దర్శనానికి ఇచ్చి, ప్రసాదానికి ఇచ్చి, పలుసార్లు ఏదైతుందో తిరుపతి దర్శనం కూడా నేను అప్పటికి చైర్మన్ కాలేదు, ఎక్స్ఎమ్మెల్యేగా ఉండి అలాంటి గౌరవం. కానీ మిథున్ రెడ్డి గారు మిత్రుత్వంలో, ఇది నాది వ్యక్తిగత అభిప్రాయం, ఐ మే బి రాంగ్, వాళ్ళు కంఫర్ట్, దీంట్లో ఏదో కమిషన్ కొట్టాలి, దీంట్లో ఏదో సంపాదించాలి కాదు. అతను ఈ అసైన్మెంట్, ఈ పనిని జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిండు కనుక దాన్ని నిర్వర్తించిండు తప్పితే అతను నిమిత్త మాత్రుడే. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి బయటకు పోయిండో తప్పని పరిస్థితుల్లో ఈ చూజ్ మిథున్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మోడీ షా కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, వాళ్ళు కాపాడలేరా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని? ఒకటి సార్, ఎవరిని ఎందుకు ఉంటుంది? ఇంత అయిన తర్వాత 200-300 కోట్లకి సార్ అల్లిబిల్లి కంపెనీలు పెట్టినోడు ఎనీ పొలిటీషియన్, ఒక సీఎం కొడుకు ఇంతవరకు ఈ భారతదేశంలో ఉండండి చౌతాల పోయిండు. అల్లిబిల్లి కంపెనీలు పెట్టలే కదా కరప్షన్ ఛార్జీలో. దానా కేసులో లల్లు పోయిండు, తర్వాత భార్య అయింది ముఖ్యమంత్రి. జయలలిత పోయింది, ఏది ఆభరణాలు ఇవన్నీ దొరుకుతాయి. బట్ వాళ్ళు అల్లిబిల్లి కంపెనీలు పెట్టలే. మధు కూడా పోయిండు, పెట్టినోడు ఈయన ఒకటి పెట్టే సఫర్ అయ్యాడు. 16 నెలలు జైలుకి పోయాడు. ఆయన తోటి మంత్రి మోపినేని జైలుకి పోయాడు. ఐఏఎస్ లక్ష్మీ జైలుకి పోయింది. మన విజయసాయిరెడ్డి వాళ్ళ తాత తండ్రికి ఆడిటరు, టాప్ ఆడిటరు, వెల్ కంఫర్ట్, అటువంటి వాడు జైలుకి పోయాడు. మెట్రిక్ ప్రసాద్ జైలుకి పోయాడు. ఇంత అనుభవం ఉండి ఇంత కక్కుర్తి పడినవి ఏదైతుందో ఇవాళ అన్న, డిస్టిలరీ వాళ్ళు దాదాపు 300 కోట్ల గోల్డ్ కొన్నారన్న. ఆ రిసిప్ట్ దొరికినాయి రాజకేశ్వరి దగ్గర. డిస్టిలరీ వాళ్ళు ఇవాళ ఇచ్చే కిక్ బ్యాక్ కొంత క్యాష్ కాక గోల్డ్ రూపంలో. ఇప్పుడు దాదాపు నెదర్లాండ్, యూఏ, థైలాండ్, తర్వాత జింబాబో, సౌత్ ఆఫ్రికాలో షూట్ కేస్ కంపెనీ పెట్టింది. 63 కోట్ల క్యాష్ ఏదైతుందో సీజ్ అయి ఉన్నది ఇప్పుడు. తర్వాత ఆయనే తల్లి పేరు మీద వాళ్ళ బిడ్డ పేరు మీద 90 ఎకరాల ఎంతో ల్యాండ్ కూడా ఏదైతుందో అది తక్కువ చూపింది. అది కూడా ఇప్పుడు నేను అనుకుంటున్నాను సీజ్ అయిపోతుంది, ఇంకా కాలేదు, సీజ్ అయిపోతుంది. సో గోల్డ్ పర్చేజ్ అంటే ఏదైతుందో అన్యాయం కదా. సో ఇవన్నీ ఏదైతుందో ఏది చూసినా కూడా కాంక్రీట్గా పర్ఫెక్ట్, అంటే లేమ్యాన్ 5-6 తరగతి చదువుకున్నాడు, కొంచెం రాజకీయంగా పరిజ్ఞానం ఉన్నాడు, కొంత నాలెడ్జ్ లౌకికాన్ని ఉన్నాడు. ఆ టీవీలు, పేపర్లు ఇవన్నీ చూసినప్పుడు పక్కా పగడ్బందీగా దొరికిపోయి తప్పించుకోలేడు. యాంటిసిపేట్ పెట్టుకున్నా కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పేరు ఆల్రెడీ వచ్చింది కనుక ఇక అరెస్ట్ చేస్తారనే ఉద్దేశం ఉంది కనుక అన్నీ రాలే కదండి. నేను అనేది ఏంటంటే ఇతను ఏదైతుందో పెట్టుకునే అవకాశం ఉంది, అరెస్ట్ అవుతాడు కనుక. రాలేదనేది కాదు, రాలేదనేదే చెప్పబోతున్నా. మీరు రాలేదనేది అవన్నీ నాకు అందరికీ రాలేదని ఇదివరకే చెప్పాను కదా. సో ఇతనికి కూడా రాదు. లేదు పెట్టుకోలేదు అనుకోండి, సిట్ నోటీస్ ఇచ్చేస్తుంది, అటెండ్ కావాలి, అటెండ్ అయినాక అరెస్ట్ చేస్తారు. సిబిఐ ఏం చేసింది? దిల్కుషా పిలిచి అరెస్ట్ చేసిందా లేదా? దిల్కుషా గెస్ట్ హౌస్లో చేసిండు కదా లక్ష్మీనారాయణ గారు. అరెస్ట్ చేస్తాడు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి?
మీడియా అనుకున్నదా? ఓ 4-5 సార్లు దింపుతారు తర్వాత అనుకున్నారు. పట్టుమని ఫస్ట్ డే సెకండ్ డేనే నేను అనుకున్నాను. అయితే ఫస్ట్ డే సెకండ్ డే అరెస్ట్ చేసేసాను. సేమ్ థింగ్ ఇక్కడ అదే జరగబోతుంది. ఇంత కాంక్రీట్, ఇంత ఎవిడెన్స్ దొరికినాక ఆ పిల్ల ఇచ్చిన ఫోన్ల ప్రకారం ఏదైతుందో అనుష ఇచ్చిన ప్రకారము 3,000 పైన కాల్స్ ఏదైతుందో ఈ 4-5 ఫోన్లకి వెళ్ళి తాడపల్లి వెళ్ళారు ఇంటికి. ఫోన్ ధనంజయ రెడ్డా, కృష్ణమోహన్ రెడ్డా, ఆయన పేరు ఆయన ఎంబడి ఒక ఆయన ఉంటాడు కదా, నాగేశ్వరరావు, ఇవన్నీ కోట్లు వచ్చినాయి. వై? రాజకేశ్వర రెడ్డి ఆయన హైదరాబాద్ ఉంటాడు, ఆయన ఐటీ అడ్వైజరు. మిథున్ రెడ్డి ఏదైతుందో అపోజిషన్ లీడరు, అక్కడ లోక్సభ వాళ్ళకి ఏం సంబంధం అని ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాడు. అసలు ఇన్నిసార్లు మాట్లాడే అవసరం ఏమొచ్చింది తాడపల్లికి? 30-40 సార్లు అడిగి నెలల తరబడి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వవు. ధనంజయ రెడ్డి పొద్దునొస్తే సాయంత్రానికి ఎమ్మెల్యేలను కలవడు. ఇది నీ ఎమ్మెల్యేలే చెప్పింది కదా. నీ ఎంబడున్న జక్కంపూడి రామ్మోహన్ కొడుకు రాజానే చెప్పిండు కదా. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. సిట్ అధికారులను అభినందించాలి. పర్ఫెక్ట్ అంటే వాళ్ళ కోఆపరేటివ్ కంపెనీస్ కూడా, ఎవరైతే సెల్ కంపెనీస్ కూడా ఏదైతే ఉన్నాయో, ల్యాండ్ ఫోన్స్ కావచ్చు, సెల్ ఫోన్ అంతా కోఆపరేషన్ కూడా చేసిండ్రు. తో వాళ్ళకు అనుకోకుండా విజయసాయి రెడ్డి ఆ ఫ్యామిలీతో పనిచేసి వాళ్ళ తాతతో, తండ్రితో, ఆయనతో ఈరోజు ఇన్ని స్థాపించగలిగిందంటే, సాక్షి కానీ, ఇన్ని ఆస్తులు కానీ, భారతి కానీ, మైండ్ ఓన్లీ ఆఫ్ విజయసాయి రెడ్డి. ఎలా డబ్బులు రావాలి, డైరెక్ట్ పైసలు తీసుకుంటేనేమో పట్టుబడుతుంది. ఈ సెల్ కంపెనీలో పట్టుబడి ఉంటే దాంట్లో కూడా దొరికిపోయింది. సేమ్ అడాప్ట్. ఒకసారి నష్టపోయి కేసు ఇంక ఎస్టాబ్లిష్ కాలే కావచ్చు. 6 నెలలు అయితే జైల్లో ఉన్నాడు కదా, హేమాహేమీలు ఉన్నారు కదా. తో అయితే నీవు మళ్ళీ మళ్ళీ సెల్ కంపెనీల ద్వారా ఈ క్యాష్ని ఏదైతుందో చేసినామంటే, డిజిటల్ ఫోన్పే, గూగుల్ పే లేకుండా చేసి దీన్నే రొటీన్ చేసినాం అనుకుంటే, ఇంకోటి ఈడీ ఎంటర్ కాలే ఇప్పుడు. నౌ దిస్ మంత్, ఈ 8-10 రోజుల్లో ఈడీ విల్ ఆల్సో ఎంటర్. సెల్ కంపెనీలు పెట్టబడ్డది కదా, గోల్డ్ది అయింది కదా, మనీ ఇన్వాల్వ్ అయిపోయింది కదా, 63 కోట్ల సీజ్ అయిపోయింది కదా. నౌ ఇంతకాలము ఇది అంతా కంప్లీట్ అయినాక చంద్రబాబు గారు తొందరపడకుండా 5 సంవత్సరాలు మనం ఉంటాము. కక్ష సాధింపు అనే పద్ధతిలో లేకుండా సిస్టమేటిక్గా ఎంక్వైరీ చేసి ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ అయిన తర్వాతనే చర్యకు పూనుకోవాలి. అప్పటి వరకు, నిన్నటి వరకు చంద్రబాబు గారు ఒప్పుకోలే మాట్లాడడానికి. నిన్నటి నుంచి ఓపెన్ అప్ చేసిండు కదా, ఢిల్లీలో కూడా చెప్పేసిండు కదా. ఇలా పార్లమెంట్లో కూడా దాన్ని చర్చకు రెడీ ఉన్నారు కదా. ఏది ఆయన ఎంపీ నరసరావుపేట ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వెళ్ళేయండి కదా. ఆయనతో ఎప్పుడో చెప్పిండు కదా, పార్లమెంట్లే 0 అవర్లో మాట్లాడిండు కదా. తో ఇది వెరీ సీరియస్. ఇంకోటి, ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి కూతురు అయింది ఎమ్మెల్సీగా ఉండి, శరత్చంద్ర రెడ్డి అయ్యాడు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారి కొడుకు అయిపోయాడు. అది 200-300 కోట్లే. ఇది 3,500 కాక ఇంకా ఈ నగదులో ఈ బ్రాండ్లది ఇంకా ఇది ఒక ఇంకా చిత్రమే. ఇంకా ఎన్ని వేల కోట్ల కిందకి వస్తుంది. దానికంటే 20 times మోర్ దాన్ దట్. 1000 కోట్లకు వచ్చింది కదా సార్, అది 100 కోట్లది కదా. తో ఇదేతుందో పర్ఫెక్ట్గా, అంటే ఆ కేసును కంపేర్ చేసినట్టు ఇంకా ఆ కేసు కంటే ఇది ఇంకా పక్కా. ఇంకోటి మర్చిపోయినా, ఎలక్షన్ అప్పుడు గుంటూరులో ఏదైతే డబ్బులు ఇచ్చిన వీడియోది కూడా ఏదైతుందో వీళ్ళకి దొరికింది. ఎవరో ఇన్ఫార్మ్ ఉంటారు కదా, పనిచేసిన వాళ్ళు వీడియో అది చేసింది. అంటే పైసలు ఇచ్చిన ప్రూఫ్ కోసం పంపించిన ధనంజయ రెడ్డికో, కృష్ణమోహన్ రెడ్డికో, ఆ నాగేశ్వర్ ఉన్నాడు కదా అటెండరు, ఆయనకు అటెండర్ పిఏ లెక్క పనిచేస్తారు కదా, వెనకట వార్తలు ఏదో రిపోర్టర్ పనిచేసిండు. ఇప్పటికి ఉన్నాడు నాగేశ్వర రెడ్డి, బ్లాక్ కుర్రోడు, ఎప్పుడు మన ఆయనకు కంప్లీట్ ఫోన్లు గిరి చూస్తూ ఉంటాడు. సో ఆ ఫోటో ఏదైతుందో వీళ్ళకు దొరికింది. డబ్బులు గుంటూరు అది ఉంది కదా, ఆ ఇంట్లో డబ్బులు ఇచ్చినప్పుడు బాక్స్లే
అన్నీ సార్ 2000 నోట్లు అంటేనేమో తక్కువ ఉంటుండే, అన్ని 2000 నోట్లు రద్దయినాయి కదా సార్. 500 నోట్ల వరకు ఓని అమ్మ బాక్సులు ఏదైతుందో, కార్ల దించుడు, మోసుడు, బస్తాలు ఏదైతుందో, ఇట్స్ వెరీ టఫ్ జాబ్. గోనె సంచుల్లో పెట్టే వరకు మోసే వరకు ఏర్పడిపోతుంది కదా అది. నోట్ల గట్ల అయిందని ఏర్పడిపోతుందా, అది బియ్యం చింతపండ పప్ప ఉప్ప అని ఏర్పడిపోతుంది కదా. సో పర్ఫెక్ట్ ఆఫ్ దీంట్లో ఏదైతుందో ఏర్పడింది. సో దీన్ని మనం ఊహించినము. అందరేమో ఎవరు కానీ ఎక్కువ జగన్ అనుకోకుండా ఎక్కడో పోయినాయి ఇట్లా పోయినాయి మీడియేటర్ అనుకున్నారు. కానీ చీఫ్ మినిస్టర్ చెప్పండి, ఇంత పాలసీ 1,00,000 కోట్ల టర్నోవర్, 1,20,000 కోట్లు పర్చేస్, ప్లస్ దాదాపు లిక్కర్ సప్లయర్స్ యాజ్ ఫర్ అకౌంట్ టీవీలో వచ్చిన ప్రకారం 23,000 కోట్ల, 25,000 కోట్లు. కడమదంతా ట్యాక్సులు, ప్రాఫిట్స్ కదా ఇవంతా కదా. సో ట్రాన్సాక్షన్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. సో దీన్ని అంత ఆషామాషిగా ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నది బీజేపీ అవసరమేది, అతను అవసరమే లేదు. చంద్రబాబు గారు దీన్ని ఏదైతుందో ఈ అవకాశాన్ని ఇప్పటి వరకు ఆయనే రాష్ట్రము అభివృద్ధి ఫండ్స్ వాటి గురించి ఇంత సీరియస్ అయినాక ఈ ట్రాక్ సిబిఐకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కానీ సిబిఐకి ఇచ్చినప్పుడు ఏదైతుందో తన కంట్రోల్ పోతుంది కదా. సో సిట్ దారిని ఇంత ఎస్టాబ్లిష్ చేసిందంటే ఏదైతుందో ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ సపరేట్ అనుకోండి, స్ట్రక్చర్ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, ఇక ఇది స్టార్ట్ అరెస్ట్ అయితేనే ఆ కేసును స్టార్ట్ చేపించేస్తారు. ఏది గత ఇదే ఈ అల్లిబిల్లి కంపెనీలు, భారతీ సిమెంటు, సాక్షిలు వచ్చినాయని అది ట్రయల్ స్టార్ట్ అయిపోతుంది. గతం దాంట్లో ఇరికిపోయాడు సార్. ఇక దీంట్లోకి వెళ్ళి బయటపడే అవకాశమే లేదు. ఒకటి రేపు శిక్ష పడదా దాంట్లో అయితే నేను అనుకుంటున్నా బ్లాక్ మనీ కింద సూట్ కేసు కంపెనీ. దీంట్లో ఏదైతుందో పబ్లిక్ మనీ, అది ఇండివిజువల్స్, ఇది పబ్లిక్, కొన్ని లక్షల పబ్లిక్. తర్వాత హెల్త్ కెమికల్ టెస్ట్ కూడా రఘురామరాజు గారు చేయించారు, దాంట్లో నాసిరకమని వచ్చింది. ఇంకా వాళ్ళ దగ్గర కూడా మిగిలిన బాటిల్ కొన్ని ఉంచి నేను అనుకుంటున్నా అది బయటకు వస్తలేదు, ఇంకా లీక్ ఇస్తున్నారో లేదో. ఇప్పుడు లిక్కర్ ఏదైతే వీళ్ళ గవర్నమెంట్ రాగానే ఇమీడియట్గా కొంత లిక్కర్ ఉంటుంది కదా, గోడౌన్లో షాపులలో ఉంటుంది కదా, కొంత వీళ్ళు స్టార్ట్ చేసింది కదా, వాళ్ళతో అమ్మించింది కదా, కొంత ఉంచి కూడా ఏదైతుందో ఇప్పుడు టెస్ట్ చేయించి కూడా ఏదైతుందో అది చేస్తే దాంట్లో కూడా పెద్ద అఫెన్స్ అవుతుంది. కొన్ని వందల మంది చనిపోయినట్టుగా పంచనామా పత్రికల్లో టీవీలో వచ్చినవి ఉన్నాయి కదా, పంచనామా ఉన్నాయి కదా, కిడ్నీలు చెడిపోయి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, డ్యూటీ ఆఫ్ లిక్కర్. ఇప్పుడు మొన్న ఇక్కడ కళ్ళు క్లోరోఫామ్ కలిపితే ఎట్లయితే చనిపోయినో ఇవన్నీ రేపు ఈ కేసులు వస్తాయి కదా సార్. ఇవన్నీ దీంట్లో పొందుపరిచి ఉంటాయి 305 పేజీల్లో, అవి కూడా ఉంటాయి. లేకపోతే అడిషనల్ ఇంక ఉన్నాయి కదా, 1, 2 కూడా వేయచ్చు, 3 కూడా వేయచ్చు అంటున్నారు. అనుబంధ ఛార్జ్ షీట్లో ఏదైతుందో ఇచ్చినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. రిపోర్ట్ ఏదైతుందో అప్పుడు రఘురామరాజు గారు తెప్పించింది, ఇప్పుడు గవర్నమెంట్ తెప్పిస్తుంది కదా రిపోర్ట్. లేదా ఆ రిపోర్ట్ కూడా జత చేయొచ్చు కదా. కంప్లీట్ ఏదైతుందో ఏంది మర్చిపోయినా. ఎంత వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఎంత వచ్చింది చెప్పు.